నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెత్త పన్ను వసూళ్లలోని అవినీతిపై విచారణకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి కలెక్టర్కు లేఖ రాశారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మహేశ్వర్ రెడ్డిని కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరూ ఆదరించి ఘన విజయాన్ని చేకూర్చాలి. పులివెందుల మండల ప్రజలు నేతలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వినతి. కడప నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై జరిపే పోరాటంలో తమతో కలిసి రావాలి. సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ పిలుపు. కడప నగరపాలక సంస్థలో చెత్త వసూళ్ల అవినీతిపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి లేఖ రాశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈరోజు కడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడడం, అధికారులను బలి చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. 2020 నుంచి చెత్త పన్ను వసూలు చేయడం ప్రారంభించారని, ప్రారంభించిన సంవత్సరం నుంచి 5 ఏళ్లలో పన్ను వసూళ్లు తగ్గుతూ వచ్చాయన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధుల జేబులు నిండుతూ వచ్చాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది మాత్రమే అయిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను రద్దు చేశామని గుర్తు చేశారు. చెత్త పన్ను పేరుతో 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేసిందని అన్నారు. అవినీతికి అలవాటు పడ్డ వైసీపీ నాయకులు చెత్త పన్ను రద్దు చేసిన అక్రమ మార్గాలలో వసూళ్లు చేయించారని పేర్కొన్నారు. జేసీ స్థాయి అధికారితో విచారణ చేయించడం ద్వారా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే పరిస్థితి ఉండదని వారు తెలిపారు. 5 సంవత్సరాలలో ఎంత అవినీతికి పాల్పడ్డారో విచారణలో తేలుతుందని ఆయన తెలిపారు. అవినీతి చేసిన వారే అవినీతిపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలించిన చందన ఉందని ఎద్దేవా చేశారు. అధికారులు అవినీతికి పాల్పడి ఉంటే చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు సుబ్బారెడ్డి, సూర్యనారాయణ, జఫ్రుల్లా, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి చెత్త పన్ను పేరుతో ప్రజలను లూటీ చేసింది. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త మీద వేసిన చెత్త పన్నును తీసివేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీగా చెప్పారో దాన్ని స్పష్టంగా అమలు జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంట్లో కొంతమంది అధికారులు, ఏ స్థాయి అధికారులో విచారణలో తేలుతుంది. దానికి సహకరించిన గత ప్రభుత్వ పెద్దలు వాళ్ళందరి మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో చెత్తలో టార్గెట్స్ ఉన్నాయో దాంట్లో చిన్న ఉదాహరణ, గత ప్రభుత్వంలో అవినీతికి పరాకాష్ఠ ఏంటంటే 22వ సంవత్సరము మార్చిలో 35 లక్షలు టార్గెట్గా ఉంటే కలెక్షన్కు 79% కలెక్ట్ అయింది. అదే ఏప్రిల్లో 74% కలెక్ట్ అయింది. అదే సంవత్సరం 22 మేలో 70% కలెక్ట్ అయింది. 22వ సంవత్సరం అదే సంవత్సరం జూన్లో 66% కలెక్ట్ అయింది. ఆగస్టుకు వచ్చేసరికి 45% పడిపోయింది. 23వ సంవత్సరం విషయానికి వస్తే మేలో 33% పడిపోయింది, జూన్లో 27% పడిపోయింది, జూలైలో 30% పడిపోయింది, ఆగస్టులో 24% పడిపోయింది. అంటే మే 22లో మార్చి నుంచి ఆగస్టు వరకు చూస్తే 65-70% కలెక్షన్ శాతం పడిపోయింది టార్గెటెడ్ అగెనిస్ట్గా. 23వ సంవత్సరానికి వస్తే కేవలం 30% పడిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? ఈ సంవత్సర కాలంలో చెత్త మీద చెత్త పన్ను లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అవినీతికి అలవాటు పడ్డారో, కక్కుర్తికి అలవాటు పడినారో, దానికి ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సహకరించినారో అదే అలవాటుగా మారి
ఈ ప్రభుత్వంలో కూడా ఇదే అవినీతిని కొనసాగించే ప్రయత్నం చేసినారు. చిన్న ఉదాహరణ 2023లో క్లాప్ ఆటోలు కలెక్షన్ టార్గెట్కి అగెనిస్ట్గా చెత్త పన్ను కలెక్ట్ చేసేటప్పుడు టార్గెట్కి అగెనిస్ట్గా 30% పడిపోయిందంటే ఈ 70% ఎవడు తిన్నాడు 2023 సంవత్సరంలో నేను అడుగుతా ఉండా. అధికారుల ప్రోద్బలంతో మరి అప్పుడు ప్రభుత్వ పెద్దలు తిన్నారా? సమాధానం చెప్పాల. అందుకే ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారితో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడినారు. తన లేఖ కూడా పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడినారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీని వేసి కార్పొరేషన్లో ఎంత పెద్దలున్నా దానికి సహకరించిన మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నా ఎంత పెద్దవాళ్ళున్నా అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఇప్పటికే కలెక్టర్ను కోరినారు. ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు. దీని మీద పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉంటాం. అవినీతికి పాల్పడి అధికారులను బలి చేయడం గత ప్రభుత్వంలో ఆనవాయితీగా మారిపోయింది. చూస్తాం పెద్ద పెద్ద కుంభకోణాలు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఐఏఎస్ అధికారుల నుంచి కింద స్థాయి అధికారులను కూడా వాళ్ళ అవినీతికి బలి చేసి వాడుకుంటూ ఉన్నారు. అమాయకులైన అధికారులు వాళ్ళ ప్రలోభాలకు బలి అయిపోయి వాళ్ళ ఒత్తిళ్లకు గురై గత 5 సంవత్సరాల్లో కూడా ఏ స్థాయి అధికారులు ఆ స్థాయికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడి చివరకు ప్రజల నుంచి వసూలు చేసే చెత్త పన్నును కూడా అవినీతిమయంగా చేసి దాన్ని కూడా తిన్న పరిస్థితిని ఈ ఎంక్వైరీలో బయటపడతాయి. 2023 సంవత్సరంలో 30% టార్గెటెడ్ పడిపోయిందంటే మరి ఆ సంవత్సరంలో 70% కలెక్ట్ కావాల్సిన మిగతా సొమ్ము ఎవరు తిన్నారని చెప్పి విచారణలో బయటపడాలి. తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. వీళ్ళు కూడా ఈరోజు పాత మాజీ ప్రజాప్రతినిధులు చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళు కూడా అవినీతికి గురించి మాట్లాడే పెద్దలు అయిపోయినారు. చేసింది మీరు, చేయించింది మీరు, బలి చేస్తూ ఉండేది అధికారులను. అందుకే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఎక్కడెక్కడ ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో చట్టపరంగా వాళ్ళ దగ్గర చర్యలు తీసుకొని క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారు లేఖ ద్వారా కోరినారు. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా మేము కోరుతూ ఉన్నాం. పులివెందుల వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న మహేశ్వర్ రెడ్డిని కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరూ ఆదరించి ఘన విజయాన్ని చేకూర్చాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత మహేశ్వర్ రెడ్డి సతీమణి ఉమాదేవి కుమారుడు హేమంత్ రెడ్డిలు ఈరోజు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అంతకుముందు కడప ఎంపీతో పాటు ఇతర పార్టీ నేతలు సమీపంలోని పార్టీ కార్యాలయంలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున పార్టీ నేతలు ర్యాలీగా జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి హేమంత్ రెడ్డితో కలిసి కడప ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఇటీవల పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందారని, తక్కువ వయసులో ఆయన మన నుంచి దూరం కావడం బాధాకరమన్నారు. ఆ కుటుంబం నుంచి అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. పులివెందుల మండల ప్రజల ఆశీస్సులు మహేశ్వర్ రెడ్డి కుటుంబంపై ఉండాలని, గొప్ప మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామన్నారు. అనంతరం హేమంత్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబాన్ని ఆదరిస్తూ తమకు టికెట్ కేటాయించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి, వైసీపీ నేత భాస్కర్ రెడ్డిలకు రుణపడి ఉంటామన్నారు. పులివెందుల మండల ప్రజలు ఈ ఎన్నికల్లో తమను దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ప్రాంతం వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇంకా పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.
ఓకే మేడం. పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. అందులో భాగంగా ఇవాళ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే గతంలో మహేశ్వర్ రెడ్డి జెడ్పీటీసీ గారు గంగమ్మ తిరునాళ్ళలో రథం ఊరేగింపులో ప్రమాదవశాత్తు చనిపోయారో మహేశ్వర్ రెడ్డి అన్న కుటుంబం నుంచే మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగింది. మరి పులివెందుల మండల ప్రజల ఆశీస్సులు ఆ కుటుంబంపై ఉంచవలసిందిగా, గొప్ప ఆధిక్యతతో ఆ కుటుంబాన్ని గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ, మహేశ్వర్ రెడ్డి చిన్న వయసులోనే చనిపోయినాడు. అంటే ఇంకా ఎంతో ఆయుష్ ఉన్నింది, ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నింది. అటువంటి వ్యక్తి పాపం దూరం కావడము నిజంగా ఆ రోజు మండలం అంతా పూర్తిగా ఆ రోజు బాధ వ్యక్తం చేసింది. ఈరోజు అటువంటి కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు హేమంత్ రెడ్డి కేవలం 25 ఏళ్ళ వయసు యంగ్స్టర్. మరి తప్పకుండా ఆ కుటుంబం పైన పులివెందుల ప్రజల మండల ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని మనం చేసుకుంటున్నాం. కడప నగరం ఎర్రముకపల్లెలోని గాంధీనగర్ స్కూల్లో రోజు ఏజెన్సీస్ నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లేదనడం అవాస్తవమని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు కోడిగుడ్డు చిక్కీలు అందిస్తున్నారని స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, గాంధీనగర్ స్కూల్లో విద్యార్థులకు భోజనంతో పాటు వెజిటబుల్స్ కూరలతో కోడిగుడ్డు చిక్కీలు పౌష్టికరమైన ఆహారంతో పాటు మంచి భోజనం అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఇటీవల నాణ్యమైన భోజనం అందివ్వడం లేదంటూ కొంతమంది అపోహలు కల్పించడం వాస్తవం కాదన్నారు. తమ విద్యార్థులకు గవర్నమెంట్ అందిస్తున్న సన్న బియ్యంతో వండిన అన్నం, కూరగాయలతో తయారు చేసిన సాంబారు, పప్పు దినుసులతో పాటు వారానికి 5 సార్లు కోడిగుడ్డు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలలో చక్కటి విద్యా బోధనతో పాటు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా తమ విద్యార్థులకు నేర్పుతున్నామన్నారు. తమ స్కూల్లో రోజా ఏజెన్సీస్ ద్వారా ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజనము బాలుర గవర్నమెంట్ కళాశాలకు, చెమ్ముమియపేట, అలంకాన్పల్లె, మోచంపేట పాఠశాలతో పాటు ప్రైమరీ స్కూళ్లకు కూడా ఈ భోజనం సప్లై చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడ కూడా విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రుల నుంచి కానీ ఎటువంటి ఆరోపణలు రాలేదన్నారు. అయితే ఇటీవల కొందరు గిట్టని వారు తమపై ఆరోపణ చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మధ్యాహ్న భోజనంపై వివరణ ఇచ్చారు. ఎండిఎం ఏజెన్సీ వాళ్ళు మన స్కూల్కి ఎండిఎం సప్లై చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా కొన్ని ప్రైమరీ స్కూల్స్ కూడా చేస్తున్నారు. పక్కన వయ్యంపల్లి, ఆలంకాన్పల్లి ప్రైమరీ, ఆలంకాన్పల్లి హై స్కూలు, చెమ్ముమియాపేట హై స్కూలు, బాయ్స్ కాలేజ్ మన స్కూల్ కలిపి అందరికీ కూడా మన స్కూల్ నుంచే ఎండిఎం సప్లై చేయబడుతుంది. గతంలో ఫుడ్ ఏ విధంగా ఉన్నదనేది తెలియదు, కానీ ప్రస్తుతానికి పిల్లలందరూ ఇక్కడే భోజనం చేస్తున్నారు. వాల్యూ ఏంటి, అవి తినాల్సిన అవసరం ఏంటి పూర్తిగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి అందరూ తినేటట్లు చూస్తున్నాం. పిల్లలందరూ కూడా 80% పైనే పాఠశాలలోనే భోజనం చేస్తున్నారు. భోజనం బాగుంది. పిల్లలు ఏదన్నా బాగలేదు అంటే ఆ రోజు ఏదన్నా చెప్తారు, కింద మైనర్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా సరి చేసుకుంటారు. మ్యాక్సిమం ఏం చెప్తారు పిల్లలు, రైస్ సరిగా ఉడకలేదు అని చెప్తారు. రైస్ మెత్తగానే ఉడకబెట్టమని చెప్పినాము, అదేవిధంగా చేస్తున్నారు. ఇప్పుడు భోజనం అయితే బాగుంది. గవర్నమెంట్ మెనూని ఫాలో అవుతున్నాము. వెజిటేబుల్స్ అన్నీ కూడా సరిపోయినట్లు వేస్తున్నారు. రైస్ బాగుంది. ఇప్పుడు పిల్లలందరూ భోజనం చేస్తున్నారు. ఇక్కడ భోజనము పిల్లలు చాలామంది ఫుడ్ తినుకోకుండా ఉండేవాళ్ళు. నేను అందరినీ దాని విలువ చెప్పి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫుడ్లో ఫోర్టిఫైడ్ రైస్ కలిపినారు నాన్న, ఇది మనం ఇంట్లో కూడా దొరకవు, ఇవి
ఖచ్చితంగా అందరు ఇక్కడ తినాలి, అలవాటు చేసుకోవాలి అని చెప్పి పేరెంట్స్కి చెప్పడం జరిగింది, పిల్లలకి చెప్పడం జరిగింది. దాంతో ఎవరే కానీ ఇక్కడ పిల్లలు కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్న పిల్లలకి మాత్రమే ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది క్యారియర్కి. అంటే అట్లా ఒక 5 or 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళందరూ ఇక్కడే భోజనం చేస్తున్నారు. ఈ విషయము మీరు పిల్లల్ని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఫుడ్ ఇక్కడ చాలా బాగుంది, గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెనూ ప్రకారమే జరుగుతుంది. పిల్లలు చక్కగా భోజనం ఇక్కడే చేస్తున్నారు. తర్వాత ఇక్కడ పౌష్టికాహారం అంటే కూరగాయలు ప్రతి ఒక్కరి పిల్లలకి మేము మౌల్డ్ చేసుకొని చెప్తున్నాము, దాని విలువలు తెలియజేస్తున్నాము. దాని కారణంగా పిల్లలందరూ ఇక్కడ భోజనం చేస్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు మొహమ్మద్ నవాజ్, నేను 6th ఏ. భోజనం ఇక్కడ బాగుంది. ఈరోజు వైట్ రైస్, అది సాంబారు, వెజిటేబుల్ సాంబారు బాగుంది ఈరోజు. రోజు ఇక్కడే తింటాము. ఇక్కడ రోజు ఇక్కడ బాగుంది. తమ చిన్నారులకు గణితం పట్ల అవగాహన కల్పిస్తూ భవిష్యత్తులో ఆ సబ్జెక్టులో వారు రాణించేందుకు కృషి చేస్తున్నామని జాహ్నవి హ్యాపీ అవర్ ప్లే స్కూల్ డైరెక్టర్ జేవి అశోక్గిరి, సీఈఓ ప్రజోద్వా వసుంధరలు తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు వారు మాట్లాడుతూ సాధారణంగా విద్యార్థులు గణితం పట్ల ఆందోళన చెందుతుంటారన్నారు. అలాంటి భయాందోళన పోగొట్టేందుకు చిన్నప్పటి నుంచే వారిలో గణితం పట్ల అభిరుచిని పెంపొందించడం కోసం తమ విద్యా సంస్థలో ప్రత్యేకంగా కడపలోనే మొట్టమొదటిసారిగా మ్యాథ్ ల్యాబ్ను ప్రారంభించామన్నారు. దీని ద్వారా గణితాన్ని బోధించడంతో పాటు వాటిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని తెలిపారు. చిన్నారులను అన్ని అంశాలలో తీర్చిదిద్దేందుకు తమ వంతుగా కృషి కొనసాగుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను తమ విద్యా సంస్థల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. Happy afternoon everyone. Myself is Vasundhara from Prajodhra Education Solutions. We are happy to announce that we are going to introduce first time in Kadapa the first school, Jahnavi Happy Our School and Rishi Valley School is going to be launched mathematics lab in this school. So by using this mathematics lab, we will improve the students' logical thinking skills and creativity thinking skills and self-development skills. Not only that, who is having fear towards the mathematics, by using the material, the student is going to be remove the fear. Not only removing the fear, the student is going to be learn more basics, which is very useful for the mathematics. And this is the first school who are going to introduce mathematics lab in the Kadapa. By using these all different types of equipment, the students are going to be learn different types of skills and they are going to improve a lot of mathematics things by using the AI technology also. Thank you. జాహ్నవి హ్యాపీ అవర్ స్కూల్లో విశ్వాలి స్కూల్లో ఫస్ట్ ప్రప్రదంగా మేమే మ్యాథ్స్ ల్యాబ్ ఇంట్రడ్యూస్ చేస్తాము ఇది కడపలోనే. దీని ద్వారా పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని ఒక భాగంగా మ్యాథ్స్ లెర్నింగ్లో పిఎస్ పోవడం కానివ్వండి, ఈజీ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం కూడా ఇంప్రూవ్ పడుతుంది. మేడం గారు షీస్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్ ద వే టు టీచ్ అవర్ కరికులం. మేము కాంటాక్ట్ డూయింగ్ ద ప్రోగ్రామింగ్ ఫర్ 1 year అండ్ కంటిన్యూలీ ఫర్ ఆల్ క్లాసెస్. అన్ని క్లాసెస్ చెప్పడం స్టార్ట్ అవుతుంది. దీన్ని బట్టి మా స్కూల్ పిల్లలకి ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం ఇక్కడ జాహ్నవి హ్యాపీ అవర్ స్కూల్లో కానివ్వండి, విశ్వాలి స్కూల్లో కానివ్వండి. థ్యాంక్ యూ. జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారిగా ఉన్నతాధికారులు మన్ననలు పొందేలా సేవలు అందించేందుకు తమ వంతుగా సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా కడపలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34 సంవత్సరాల పాటు పట్టు పరిశ్రమ శాఖలో సేవలు అందించానని తెలిపారు. తన ఉద్యోగ జీవితంలో రైతులకు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. పట్టు పరిశ్రమకు సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ పట్టు సాగు చేపట్టిన వారిని ప్రోత్సహించడం ఉద్యోగ జీవితంలో సంతృప్తినిచ్చిందన్నారు.
జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారిగా తాను అన్ని విధాల తోడ్పాటు అందించిన కార్యాలయ అధికారులు, సిబ్బంది, పట్టు రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కార్యాలయ ఉద్యోగులు మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓకే శ్రీనివాసరెడ్డి అనే నేను జిల్లా పట్టు పరిశ్రమ అధికారిగా దాదాపు 34 సంవత్సరాలు సర్వీస్ చేసి పదవి విరమణ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఈ 34 సంవత్సరాల్లో ఎక్కువ భాగం ఫీల్డ్లో పనిచేశాను. ఫీల్డ్లో కూడా రైతులకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్ అయితేనేమి, అదేవిధంగా ఇన్పుట్స్ అయితేనేమి పై అధికారుల సహాయ సహకారాలతో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నాకు ఈ 34 సంవత్సరాల సర్వీసులో సహాయ సహకారాలు అందించినటువంటి మీడియా వాళ్ళు అయితేనేమి, రైతులైతేనేమి, తోటి డిపార్ట్మెంట్ అధికారులు అయితేనేమి, వీళ్ళందరి సహాయ సహకారంతో కొంతవరకు న్యాయమే చేసినానని చెప్పి అనుకుంటున్నాను. ఈ విధంగా రిటర్న్ కావడానికి సంతోషంగా ఉందని చెప్తూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా బంధువులైతేనేమి, మా గురువులైతేనేమి, నా తోటి ఉద్యోగులైతేనేమి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మీడియా వారికి కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో వినోదాన్ని అందించాలన్న ఉద్దేశంతో తీసిన కింగ్డమ్ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని పలువురు సినీ అభిమానులు కోరారు. కడప నగరంలో కింగ్డమ్ సినిమా ప్రదర్శిస్తున్న రమేష్ థియేటర్ వద్ద పలువురు అభిమానులు మీడియాతో మాట్లాడారు. సాధారణ సినిమాలకు భిన్నంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే కథనంతో సినిమాను తీశారన్నారు. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, కుటుంబ నేపథ్యంతో పాటు తీసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్గా ఉన్నాయన్నారు. అన్ని వర్గాల వారు ఈ సినిమాను చూసి సినీ దర్శక నిర్మాతలను, నటీనటులను ప్రోత్సహించాలని వారు కోరారు. మూవీ అయితే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. ఇట్లాంటి మూవీ పడాలని మేము విజయన్న గురించి ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. మూవీ అయితే చాలా బాగుంది. ఇన్ని 5 ఇయర్స్ నుంచి అటర్ ఫ్లాప్ అయిన మూవీస్ కూడా ఈ మూవీస్తో అందరూ నోరు మూసుకుంటున్నారు హేటర్స్ అంతా. మూవీ అయితే చాలా బాగుంది. అడగండి. నాకు అనిరుద్ధ్ బీజిఎం కూడా చాలా బాగుంది. దేవరాలో కూడా చూసాము. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన నేపథ్యంలో తీవ్ర అడ్డంకులు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. కడపకు విచ్చేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నేతను తిరిగే స్వేచ్ఛను హరిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా అడ్డుకునే చర్యలు చేపడుతోందన్నారు. వైఎస్ జగన్ వద్దకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు పనిచేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని తప్పుదారి పట్టిస్తోందని, నేడు నెల్లూరులో 5,000 మందితో వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలను నిలువరించడం జరిగిందన్నారు. వాహనాలు రాకుండా రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వడమే కాకుండా పార్టీ శ్రేణులపై లాఠీచార్జ్ సైతం చేయడం తగదన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ఏడాది కాల పరిపాలనలో ప్రజా వ్యతిరేకత రావడంతో కప్పిపుచ్చుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు కుయుక్తులు పన్నుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా ఇదే వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. మనం చూసినాం, పిదిలి చూసినాం, సత్తెనపల్లి చూసినాం,
బంగారుపాలెం చూసినాం. బంగారుపాలెంలో అయితే 3 ఎస్పీలు ఏకంగా రోడ్డెక్కి కొన్ని వేల మంది పోలీసులను అడ్డు పెట్టుకొని భద్రత ఇవ్వడానికి కాదు, ప్రజలు రాకుండా అడ్డుకట్ట వేయడానికి పోలీసులు పనిచేస్తూ ఉన్నారంటే ఏ స్థాయిలో మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటే పోలీసులకు జీతాలు ఇచ్చేది భద్రత కోసము, ప్రజలకు భద్రత కోసము. పోలీస్ స్టేషన్లో ఉండి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టమని పోలీసు వాళ్ళకు మామూలుగా జీతాలు ఇస్తారు. కానీ ఇవాళ పోలీసు వాళ్ళను ఈ కూటమి ప్రభుత్వం మిస్యూజ్ చేస్తూ ఉంది. ఒక ప్రజానాయకుడు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలు రాకుండా అడ్డుకట్ట వేయడానికి పోలీసు వాళ్ళను వాడుతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం ఉంది. నిజంగా ఎంతమందిని మీరు ఇవాళ మళ్ళీ నెల్లూరులో దాదాపు 5,000 మంది పోలీసులను దించినారు. నిజంగా వాళ్ళకు ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత డబ్బు వృధా చేస్తూ ఉందో అర్థం కావడంలో, వాళ్ళ టీఏలు డిఏలు కోట్ల రూపాయల డబ్బు వృధా చేస్తూ ఉంది. వృధా చేసి కేవలం మళ్ళీ చేసే పని ఏంది అక్కడ, ప్రజలు రాకుండా అడ్డుకోవడం. ఏ ఎక్స్టెంట్కు పోతూ ఉన్నారంటే ప్రజలు రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఏ ఎక్స్టెంట్కు పోతూ ఉన్నారంటే రోడ్లు, మెయిన్ రోడ్డు కనెక్టివిటీ ఉండే రోడ్లన్నీ కూడా గుంతల్లో వేస్తుంటారు, అంటే బైకులు కార్లు రాకూడదని చెప్పి. ఇంకా పరాకాష్ట ఏంటంటే ఇంత చేసినా కూడా ఇంకా వస్తుండరా, నడుచుకుంటాగానే వస్తుండరా అని చెప్పి ఇవాళ సాక్షాత్తు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినాడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్న ప్లస్ ఆయన అనుచరులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు. అంటే జనాన్ని చెదరగొట్టి అక్కడ జనం లేకుండా చేసే ప్రయత్నం. అంటే లాఠీ చార్జీ సైతం చేసి జనం రాకుండా జనాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది, పని చేస్తూ ఉందంటే ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. కడప నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై తాము నిర్వహిస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి తమతో కలిసి రావాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్మోహన్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు సంబంధించి చెత్త పన్ను వసూళ్లలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని, అయితే కార్పొరేషన్లో ఇళ్లకు మాత్రమే రద్దు చేసి హోటళ్లు, పారిశ్రామిక సంస్థలు, మాంసపు దుకాణాలు, మద్యం దుకాణాలు, మందుల షాపు నుంచి చెత్త పన్ను వసూలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా వసూలు చేసిన చెత్త పన్ను కార్పొరేషన్కు సక్రమంగా చెల్లించడం లేదని తెలియవచ్చిందన్నారు. అంతేకాకుండా కొంతమంది కార్పొరేషన్ అధికారులు మాంసపు దుకాణదారులను డిమాండ్ చేసి మాంసాన్ని సైతం ఉచితంగా తీసుకువెళ్తున్నట్లు సమాచారం అన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ మొదలుకొని ఎంహెచ్ఓ వరకు ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. కార్పొరేషన్లో జరిగిన అవినీతి వ్యవహారాలపై నిజాయితీ గల అధికారిచే విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు. ఈ క్రమంలో ఆయా అంశాలపై ఆగస్టు 4వ తేదీన కార్పొరేషన్ ఎదుట సిపిఎం చేపట్టే ఆందోళనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు. గత కొద్ది కాలంగా కడప నగరపాలక సంస్థలో చెత్త పన్ను వసూళ్లలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే చెత్త పన్ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇళ్లకు మాత్రమే రద్దు చేశారు. హోటళ్లకు, వాణిజ్య సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతాలకి, మటన్ షాపులకి, లాడ్జీలకి, మెడికల్ షాపులకి ఇలాంటి వాటి నుంచి చెత్త పన్ను వరుసగా వసూలు చేస్తున్నారు. అయితే వసూలు చేసినటువంటి చెత్త పన్ను సక్రమంగా కార్పొరేషన్కు చెందడం లేదనేది తెలుస్తూ ఉంది. కడప కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు మొదలుకొని ఎంఎస్ఓ వరకు ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొద్దిమంది శానిటరీ ఇన్స్పెక్టర్లు అయితే వాళ్ళే ఇష్టానుసారంగా రౌడీల్లాగా మారి డబ్బులు వసూలు చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. మియా లాంటి వాళ్ళు, లేకపోతే రవికుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే నాగసుబ్బయ్య లాంటి వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే కడప కార్పొరేషన్లో దాదాపు 20 మంది నుంచి 30 మంది వరకు శానిటరీ సెక్రటరీలు, కొద్దిమంది ఇన్స్పెక్టర్లు దీంట్లో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఓ పెద్ద అనకొండ, ఆయన పనంతా ఉదయం లేచేటప్పటి నుంచి రాత్రి వరకు డబ్బులు వసూలు చేసుకోవటం, అధికారులకు సమర్పించడం, వాటాలు పంచుకోవటం, దీని మీదనే శ్రద్ధ పెట్టారు తప్ప దాన్ని సక్రమైన పద్ధతిలో వినియోగించేటువంటి పరిస్థితి లేదు. ఈ మొత్తం అవినీతి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. విచారణ కూడా నిజాయితీ గల అధికారి చేత విచారణ జరిపించాలి. దాంతోపాటు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, శానిటరీ సెక్రటరీలు వీళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలి. అందుకు అవసరమైనటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మొత్తం అవినీతి మీద సిపిఎం పార్టీగా మేము ఈ నెల 4వ తేదీన
కడప కార్పొరేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం. ఈ అవినీతికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటంలో కడప నగర ప్రజానికం కూడా కలిసి రావాలని మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కడప నగరం నాగరాజపేటలో అత్యాధునిక ఆధునిక పద్ధతిలో నూతనంగా నిర్మించిన వర్ష హాస్పిటల్ను ఈరోజు పూజా కార్యక్రమాలతో డాక్టర్ శ్రీనివాసులు సమితి సమేతంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాలైన వ్యాధులకు చికిత్స చేస్తామన్నారు. పూరిటి బిడ్డల నుంచి 12 సంవత్సరం లోపల వరకు అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేస్తారని తెలిపారు. అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యవసర కేసులను 24 గంటలు చికిత్స అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది ఇంకా బంధువులు, మిత్రులు, శ్రేయాభిలాషులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెత్త పన్ను వసూళ్లలోని అవినీతిపై విచారణకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి కలెక్టర్కు లేఖ రాశారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో మహేశ్వర్ రెడ్డిని కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరూ ఆదరించి ఘన విజయాన్ని చేకూర్చాలి. పులివెందుల మండల ప్రజలు నేతలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వినతి. కడప నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై జరిపే పోరాటంలో తమతో కలిసి రావాలి. సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.